హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. మరి క్యాబేజ్ మంచూరియా అండి, సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. అది ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను, వచ్చేసేయండి. ఇది 1/2 కిలో క్యాబేజ్ అండి. దీన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ముందుగా బాగా కలుపుకోవాలి. ఈ క్యాబేజ్ని తురమకుండా ఇలా సన్నగా వీలైనంత వరకు మీరు సన్నగా కట్ చేసుకోండి. తురమొద్దు. తురిమితే ఏంటంటే ఎక్కువగా వాటర్ రిలీజ్ అవుతుంది అనమాట. ఇలా మనం ప్రెస్ చేసి కలుపుతాం కాబట్టి ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇలాగే వేసుకోండి. ఇలా బాగా ఉప్పు అంతా కలిసేలాగా మనం కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. చూసారు కదా, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిర్చి, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే 1/2 కిలో క్యాబేజ్కి 4 టేబుల్ స్పూన్స్ అండి కార్న్ఫ్లోర్. 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల మైదా వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్కి 2 టేబుల్ స్పూన్ల మైదా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు మనం కలుపుకోవాలండి. ఇందులో ఏమీ మనం వాటర్ వేసుకోవాల అవసరం లేదు. ఎందుకంటే క్యాబేజ్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, అది రిలీజ్ అవుతూ ఉంటుంది. చూసారా, ఇలా కలుపుకున్న తర్వాత ఇవి పొటాటో అండి, బంగాళదుంప. నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను, మీకు చూపించలేదు, మర్చిపోయాను. 2 మీడియం సైజు బంగాళదుంపల్ని ఉడికించి ఇలాగా మెత్తగా చేసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. చూసారా, నేను ఏం వాటర్ వేయలేదండి. ఒక్కొక్కసారి ఏంటంటే క్యాబేజ్లో ఎక్కువగా వాటర్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మీకు పలచగా అనిపించింది అనుకుంటే కనుక మీరు బియ్యం పిండి వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ అండి, రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. మీకు వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేసేయచ్చు. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న పిండిని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. ఈ బాల్స్ ఏంటంటే మనం రౌండ్గా చేయకూడదు కొంచెం, ఎందుకంటే క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి మనకి బయట తిన్న ఫీల్ కావాలి కాబట్టి ఇలా స్మూత్గా చేయొద్దు. జస్ట్ అలా రౌండ్ చేసి వదిలేసేయాలి. అప్పుడే అవి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. నేను కొత్తిమీర వేయడం మర్చిపోయానండి, మధ్యలో వేసుకున్నాను. మీరు కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా బాల్స్ అన్నీ మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం ఎంతో డబ్బులు పెట్టి బయట కొనుక్కుంటాం కదండి, ఒక్కసారి ఇలా ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా అదే టేస్ట్ వస్తుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. చూసారా, ఇలాగా పిండి మొత్తాన్ని మనం ఇలాగా ఉండలుగా ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఇలా ఈక్వల్గా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనం డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి.
డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోండి. ఆ ఆయిల్ కూడా కొంచెం వేడెక్కించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు ఎన్ని అయితే సరిపోతాయో అన్ని వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్చేస్తాయి, అలాగే హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకకుండా కలర్ వచ్చేస్తాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇవి. అలాగే వేసిన వెంటనే మనం గరిటె పెట్టి కలపకూడదండి. ఒక్క 2 నిమిషాల పాటు వాటిని వదిలేయాలి, అప్పుడే అవి ఫ్రై అవుతాయి అన్నమాట. లేదంటే విడిపోతాయి అవి. చూసారా, ఇలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతాయండి, ఎందుకంటే మనం మళ్ళీ రెండోసారి వీటిని మనం ఫ్రై చేస్తామన్నమాట. ఇవి పక్కన పెట్టేసుకుందాం. గోల్డెన్ కలర్లో వచ్చినాయి కదా, అలాగే మిగిలినవి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇలాగా మిగిలినవి కూడా వేసి మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. నేను మొదటి వాయ మళ్ళీ వేసుకుందామని చెప్పాను కదండి, అది ఏంటంటే హోటల్లో ఇదేనండి సీక్రెట్. మనకి రెస్టారెంట్లో ఇలాగే చేస్తారు, మనకి బయట రోడ్ సైడ్ కూడా అలాగేనండి. ఒక్కసారే మళ్ళీ 2 సార్లు వేయిస్తారు. ఫస్ట్ తీసేసిన వాయిని మళ్ళీ రెండోసారి కూడా వేయించుతారు. అలా వేస్తే ఈక్వల్గా ఫ్రై అవుతాయి అన్నమాట అన్నీ మనకి. నేను మళ్ళీ వేసాను చూసారా, ఇవి వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఈ ప్రాసెస్ అంతా చూస్తే చాలా కష్టంగా ఉంటుంది, కానీ చేస్తే చాలా సింపుల్ అండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా, ఇలాగా బ్రౌన్ కలర్ రాగానే మనం తీసి పక్కన పెట్టేసుకుందామండి. మొత్తం అన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం. అంతేనండి, మంచూరియా మనకి బాల్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఆయిల్ పక్కన పెట్టేసుకొని మనం అసలు మంచూరియా స్టార్ట్ చేసేద్దామండి. ఇలాగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, చిన్నది మీడియం సైజులో ఒక ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే లైట్ గోల్డెన్ కలర్ రావాలి. ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసుకున్న చిన్న అల్లం ముక్క, అలాగే ఒక 5 వెల్లుల్లి వేసుకున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇవి కొంచెం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి మనం. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ అండి, క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. నేను కొంచెం ఒక హాఫ్ క్యాప్సికమే వేసుకున్నాను, ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి. అలాగే 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, అలాగే 2 టేబుల్ స్పూన్ల టమాటో సాస్ అండి ఇది. అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్,
అలాగే చిటికెడు మనకి నిమ్మ ఉప్పు అంటారు కదండి, అది టేస్టింగ్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ వేసి ఇలాగా కలుపుకోవాలి. నేను ఇలా డ్రైగానే చేసుకుంటున్నానండి. మీకు కొంచెం వాటరీగా జ్యూసీగా కావాలంటే ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నాక మీరు ఈ బాల్స్ వేసుకోండి. నాకు వాటరీగా వద్దని చెప్పి డ్రైగా చేసుకుంటున్నాను కాబట్టి నేను ఎటువంటి వాటర్ వేసుకోకుండా ఇలా బాల్స్ వేసి ఇలా కలుపుకుంటున్నాను. ఇలాగా బాగా కలుపుకోవాలి. నేను ఎటువంటి సాల్ట్ వేయలేదండి, ఎందుకంటే మనం వేసుకున్న సాసెస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను వేసుకోలేదు. ఇప్పుడు ఇందులోకి లైట్గా కొత్తిమీర వేసుకోవాలి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నా దగ్గర లేవు, నేను వేసుకోలేదు. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారుగా, ఇలా ఆనియన్స్ కూడా పెట్టుకొని. అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.